మొన్ననే మన నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజు మీరు చూశారు, మన దేశ ప్రధాని మరి మన హోమ్ మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా అందరూ కూడా వచ్చారు. ప్రజలు తండోపతండాలుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా వచ్చారు. ముఖ్యంగా మన కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి కూడా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ పరిపాలన చాలా బాగుంటుంది అనే అభిప్రాయంతో ప్రతి ఒక్కరూ 1000 కళ్ళతో ఆశిస్తున్నారు. మీరు కూడా అందరూ కూడా టీవీల్లో చూసింటారు. చాలామంది కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం అందరూ కూడా చూశారు. చాలా అలాగే మన నరేంద్ర మోడీ గారు అనుబంధం కూడా అందరికీ కనిపించింది. ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్న ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా అర్థమైపోయింది. ఖచ్చితంగా అది జరిగే బాటలోనే నిన్ననే మన ఆయనైతే సచివాలయం పోయి సంతకాలు 4 సంతకాలు 5 సంతకాలు చేయడం జరిగింది. ఒకటి ఏదైతే మెగా డిఎస్టీ కావచ్చు, రెండవది మన ల్యాండ్ సీలింగ్ కావచ్చు, అన్న క్యాంటీన్ కావచ్చు, అలాగే పెన్షన్స్ కావచ్చు. మనం ఏదైతే చెప్పామో ఈ 5 దానిల మీద కూడా సంతకాలు చేసి ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ కూడా చేయడానికి నాంది జరిగిందన్న. కానీ అందులో భాగంగా ఈరోజు మనం ఇక్కడికి అన్నా క్యాంటీన్ సంబంధించి ఇక్కడ ఈ భవనం పూర్తిగా అధ్వాన పరిస్థితుల్లో, అంటే దీన్ని ఏదైతే ఉందో అన్ని రకాలుగా కూడా ఉపయోగం లేకుండా ఈ రకంగా ఉండిపోయింది. ఖచ్చితంగా ఈ ఏదైతే అన్నా క్యాంటీన్కి సంబంధించి దీన్ని జూలై ఆఖరులో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ ఖచ్చితంగా దీన్ని మనకి ఉపయోగపడేటట్టు చేస్తాం. చాలామంది ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, మన హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చాలామంది ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా చాలా ఉపయోగపడుతుంది. అన్నా క్యాంటీన్ నుంచి కూడా వాళ్ళకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే కార్మికులకు కూడా ఇదందరికీ ఉపయోగపడేటట్టు, నాణ్యంగా ఉండేటట్టు, నాణ్యమైన ఫుడ్ వాళ్ళకి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్ ఎన్ని రోజుల్లో ప్రారంభం అవుతుందని చెప్పారు? ఇది ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోపల ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఇంకా ఏది కూడా ఎలా దీన్ని నిర్వహించాలనే దాని మీద కూడా ఇంకా క్లారిటీగా రావట్లేదు. ఈరోజు 2-3 రోజుల్లో అది వస్తుంది. ఏదైనా కూడా జూలై ఎండింగ్లో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ దీన్ని ప్రారంభిస్తాం. ఖచ్చితంగా అన్ని విధాలుగా దీన్ని అందుబాటులో తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం.